హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ఇంటింటికి వెళ్ళి చెప్పండి, రుణమాఫీ చేశామని. ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లో దీన్ని తీసుకెళ్లడంలో వెనకబడ్డాం. పిసిసి నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్ అంటూ ఒక వార్తను ప్రచురించింది. శభాష్ డాక్టర్, కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు, ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య అంటూ వాగును దాటుతున్న డిఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బంది అంటూ ఒక ఫోటో కూడా ప్రచురించింది. మంచి విషయం అది. కానీ ఈనాటికి కూడా వాగులు దాటాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వెంటనే రవాణా సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు అంటూ ఒక వార్తను ప్రచురించింది. జల వనరుల పరిరక్షణపై ఏఐ, చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత, ఆక్రమణ నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్న ప్రయోగం, ఐఐటి మద్రాస్ నిపుణుల సహకారం అంటూ ఒక వార్తని ప్రచురించింది. రాష్ట్ర బడ్జెట్ 2.50 లక్షల కోట్లు, కేంద్ర గ్రాంట్లు రుణాలు 60,000 కోట్లని అంచనా, 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం అంటూ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించారు. యూపీ భాజపాలో కలకలం, నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య, అధ్యక్షుడు భూపేంద్ర భేటీ అంటూ దీనికి సంబంధించిన వివరాలు 12వ పేజీలో ప్రచురించారు. కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగులన్నీ కన్నడికులకే, ఎక్స్లో కర్ణాటక సీఎం కార్పొరేట్ ఐటీ వర్గాల నుంచి విమర్శలు అని ఒక కథనాన్ని ప్రచురించారు. తర్వాత రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే, జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటూ పూర్తి వివరాలను 9వ పేజీలో ప్రచురించారు. వీధి కుక్కల బెడదలపై తక్షణ చర్యలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, జవహర్ నగర్లో చిన్నారి మృతి, ఘటన కలిచివేసిందని వ్యాఖ్య అంటూ వీధి కుక్కలపై వాటి బెడదపై ఒక ప్రత్యేకమైనటువంటి వార్తను ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ షల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.